హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము బైనాన్స్ ఎక్స్చేంజ్ నుండి కానీ వేరే ఎక్స్చేంజ్ నుంచి కానీ మెటామాస్క్లోకి ఇథీరియం మెయిన్ నెట్లోకి ఇథీరియాన్ని ఎలా పంపాలి, అయితే దాన్ని తక్కువ ఫీజుతో ఎలా పంపాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇప్పుడు మనం బైనాన్స్ ఓపెన్ చేసి ఒకసారి ఇథీరియాన్ని విత్డ్రా చేస్తే ఎంత ఫీజు పడుతుందో చూద్దాం. దానికోసం వాలెట్ నొక్కి ఇక్కడ ఫండింగ్ నొక్కి విత్డ్రాల్ నొక్కి ఇక్కడ ఇథీరియం నాది $108 ఉంది, దాన్ని సెలెక్ట్ చేసి సెండ్ వయా క్రిప్టో నెట్వర్క్ నొక్కి ఇక్కడ మనం నెట్వర్క్ కాన నొక్కిస్తే ఇక్కడ మనం నెట్వర్క్ కాడ నొక్కినట్టయితే ఇక్కడ చూడండి $6.07 పడుతుంది. ఇథీరియం మెయిన్ నెట్లోకి ఇథీరియాన్ని పంపాలనుకుంటే మనకు $6.07 పడుతుంది. అలా కాకుండా $2-3 ఫీజుతోటే మనం ఇథీరియం మెయిన్ నెట్లోకి పంపిస్తామన్నమాట. దాన్ని ఇప్పుడు మనం బ్రిడ్జింగ్ చేసి పంపిస్తాం. దానికోసం ఇప్పుడు మీకు మెటామాస్క్ చూపిస్తాను. నా యొక్క మెటామాస్క్లో ఇక్కడ చూడండి, నా మెటామాస్క్లో ఇథీరియం $29 ఉంది, $28.97 ఉంది. అయితే మనం దీనికి డైరెక్ట్గా పంపడం వల్ల $6 ఫీజు ఖర్చు అవుతుందన్నమాట. అయితే అలా కాకుండా మనము దాన్ని ఇక్కడ ఇంకొకటి నెట్వర్క్ చూపిస్తాను. ఆర్బిట్రమ్ నెట్వర్క్లో $1.64 నా యొక్క బ్యాలెన్స్ ఉంది. మనం డైరెక్ట్గా కాకుండా మన యొక్క ఎక్స్చేంజ్ నుంచి ఆర్బిట్రమ్ నెట్వర్క్లోకి పంపాలన్నమాట. ఈ ఆర్బిట్రమ్ నెట్వర్క్లోకి పంపి దాన్ని ఇథీరియం నెట్వర్క్లోకి మెయిన్ నెట్లోకి మనం బ్రిడ్జ్ చేస్తే మనకు $3 లోపునే మన యొక్క ఇథీరియం అనేది ఇథీరియం మెయిన్ నెట్లోకి వెళ్తుంది. దాన్ని ఎలా చేయాలంటే ముందుగా మనము మెటామాస్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క ఆర్బిట్రమ్ నెట్వర్క్ సంబంధించిన ఇక్కడ అడ్రస్ ఉంది కదా, దాన్ని కాపీ చేసుకోవాలి. దాన్ని కాపీ చేసుకున్న తర్వాత మన యొక్క బైనాన్స్ ఓపెన్ చేసి ఇక్కడ వాలెట్ ఓపెన్ చేసి ఫండింగ్లోకి వెళ్ళి విత్డ్రా ఆప్షన్ పైన ప్రెస్ చేయాలి. విత్డ్రా ఆప్షన్ పైన ప్రెస్ చేయగానే మన దగ్గర ఉన్నటువంటి ఇథీరియం కనిపిస్తుంది. ఈ ఇథీరియం పైన ప్రెస్ చేయాలి. తర్వాత సెండ్ వయా క్రిప్టో నెట్వర్క్ పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనం మెటామాస్క్లో కాపీ చేసుకున్నటువంటి అడ్రస్ ఉంది కదా, ఇక్కడ అడ్రస్ అన్న చోట లాంగ్ ప్రెస్ చేసి అడ్రస్ను పేస్ట్ చేయాలి. ఇక్కడ పేస్ట్ అని వస్తుంది, పేస్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ నెట్వర్క్ అన్న చోట ఇథీరియం ఉంది కదా, ఇక్కడ $6.07 పడుతుంది. దాన్ని కాకుండా ఆర్బిట్రమ్ 1 కింద మూడోది ఉంది చూడండి, దీనికి 10 సెంట్ల లోపు అంటే దాదాపుగా చాలా తక్కువ ఫీజుతో ఆర్బిట్రమ్ నెట్వర్క్లోకి మనము ఇథీరియాన్ని పంపిస్తున్నాం. ఇప్పుడు ఆర్బిట్రమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్బిట్రమ్ 1 అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మనం పంపించాలనుకున్న ఇథీరియం ఎంతనో అంత సెట్ చేయాలి. నేను 0.03030204 ఇంత ఇథీరియాన్ని పంపిస్తున్నాను. 10 సెంట్ల ఫీజుతోటే మన యొక్క మెటామాస్క్ ఆర్బిట్రమ్ నెట్వర్క్లోకి సెట్ చేస్తున్నాం. విత్డ్రా ఆప్షన్ పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి కన్ఫర్మ్ బటన్ పైన ప్రెస్ చేసి మన యొక్క పాస్వర్డ్ ఇచ్చేయాలి. ఇక్కడ మన యొక్క ఈమెయిల్కు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ ఈమెయిల్ ఓపెన్ చేయాలి. ఈమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత మన యొక్క బైనాన్స్ ఇథీరియం విత్డ్రా అవుతుందని మనకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే కాపీ అవుతుంది. ఇక్కడ కాపీ ఆప్షన్ వస్తుంది. కాపీ చేసుకొని మన యొక్క బైనాన్స్ ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేయగానే మన యొక్క ఇథీరియం అనేది ఆర్బిట్రమ్ నెట్వర్క్లోకి మెటామాస్క్లోకి సెండ్ అవుతుందన్నమాట. ఇది ఒక 5 నుంచి 10 నిమిషాల లోపల మనకి ఆర్బిట్రమ్ నెట్వర్క్లోకి కనిపిస్తుంది. ఇప్పుడు మనం మెటామాస్క్ను ఓపెన్ చేద్దాం. చూడండి, మన యొక్క మెటామాస్క్లో ఆర్బిట్రమ్ నెట్వర్క్లో ప్రస్తుతము $1.36 మాత్రమే ఇక్కడ మన యొక్క ఇథీరియం ఉంది. మనం అక్కడ $108 వర్త్ అయిన ఇథీరియాన్ని ఇక్కడికి సెండ్ చేయడం జరిగింది. దీన్ని ఒక 2 నిమిషాల తర్వాత రీఫ్రెష్ చేస్తే మన యొక్క ఇథీరియం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ $108 ఇథీరియం అనేది ఇక్కడికి వచ్చేసింది. అదేవిధంగా ఇక్కడ $1.34 మనది బ్యాలెన్స్ ఉండే, ఇది కలిపితే $109.29 ఇథీరియం మనకి ఇక్కడికి వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మనము దీన్ని ఇథీరియం మెయిన్ నెట్లోకి బ్రిడ్జ్ చేయాలి. దానికోసం నేను రైనో ఫైనాన్స్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ను కాపీ చేసుకోండి.
తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ పక్కన ఉన్న గుర్తుపైన ప్రెస్ చేయండి. ఈ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెర్చ్ టైప్ యూఆర్ఎల్ అన్న చోట మన యొక్క లింక్ను పేస్ట్ చేయండి. రైనో ఫైనాన్స్ సంబంధించిన లింక్, బ్రిడ్జ్ లింక్ అనేది ఉంటుంది డిస్క్రిప్షన్లో. దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా మూలకి, దాన్ని నొక్కండి. నొక్కగానే ఇక్కడ మనకి రైనో ఫైనాన్స్ అనేది బ్రిడ్జి అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనెక్ట్ వాలెట్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. మెటామాస్క్ను సెలెక్ట్ చేయండి. వాలెట్ కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని పైన వచ్చింది చూడండి. తర్వాత ఇప్పుడు మనము బ్రిడ్జ్ చేయాలి. ఇక్కడ జెడ్కేసింగ్ ఎరా ఉంది కదా, దాన్ని తీసేసి ఆర్బిట్రమ్ 1 అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. పైన ఆర్బిట్రమ్ 1 అని ఉండాలి. నెట్వర్క్ వచ్చేసి ఆర్బిట్రమ్, పంపేది ఇథీరియం. ఇప్పుడు కింద ఇక్కడ వచ్చేసి తైకో ఉంది కదా, ఇక్కడ మనం ఇథీరియం మెయిన్ నెట్ను ఎంటర్ చేయాలి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇథీరియం మెయిన్ నెట్ ఉంది చూడండి, $28.98. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనము ఆర్బిట్రమ్ 1 నుంచి ఇథీరియంలోకి ఇథీరియం సెండ్ చేస్తున్నాం. ఎంత సెండ్ చేస్తున్నాం అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను $0.106 నేను బ్రిడ్జ్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ బ్రిడ్జ్ అని ఉంది కదా, బ్రిడ్జ్ ఆప్షన్ పైన ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ వస్తుంది, కన్ఫర్మ్ బటన్ పైన ప్రెస్ చేయండి. ఇది ఒక 5 నిమిషాల తర్వాత బ్రిడ్జ్ అయ్యి మనకు ఇథీరియం మెయిన్ నెట్వర్క్లో ఇథీరియం కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ హోమ్ పేజ్ ఉంది కదా, ఈ హోమ్ పేజ్లోకి వచ్చేసి మన ఆర్బిట్రమ్ నెట్వర్క్లో అది పోయింది చూడండి. ఆర్బిట్రమ్ నెట్వర్క్లో నుంచి ఇథీరియం వెళ్ళిపోయింది. ఇక్కడ ఆర్బిట్రమ్ నెట్వర్క్ పైన ప్రెస్ చేసి ఇథీరియం మెయిన్ నెట్ను ఓపెన్ చేయాలి. అక్కడ మన $106 ఇథీరియం మెయిన్ నెట్లోకి పంపడం జరిగింది. ఇక్కడ $29 ఉంది, 28.95 ఉంది. మనం $106 పంపితే ఇక్కడికి ఎంత వచ్చింది అనేది కాసేపు అయిన తర్వాత రిఫ్రెష్ చేస్తే వస్తుంది. చూడండి ఇక్కడ $28 ఉండే, అదేవిధంగా మనకి ఇక్కడికి $104 వరకు మన అమౌంట్ ఇక్కడికి వచ్చింది. 28 ప్లస్ $104 కలిపితే $132 అయిపోయింది. అంటే ఒక $2 లేదా $3 వరకు ఫీజు రూపంలో మన యొక్క ఇథీరియం అనేది కట్ అయిపోయింది. అదే మనం డైరెక్ట్గా బైనాన్స్ నుంచి కానీ వేరే ఎక్స్చేంజ్ నుంచి కానీ ఇందులోకి ఇథీరియం నెట్వర్క్లోకి సెండ్ చేస్తే $6 ఫీజు పోతుంది. అలా పోకుండా మనం $3 సేవ్ చేసుకోవడానికి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే, మీకు ఉపయోగపడ్డట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.